పార్టీ ఆదేశాల ప్రకారం నేను చేసినటువంటి వీఆర్ఓ సస్పెండ్ చేసినటువంటి ప్రక్రియలో భాగంగా జరిగినటువంటి నాటకానికి తెరదింపుతాం. పార్టీ నేతల మీద కూడా పార్టీ ఆఫీసులో కంప్లైంట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరిని వినవించుకుంటా ఉన్నా. నేను నిజంగా తప్పు చేసి ఉంటే చట్టపరమైన చర్యలకు నేను సిద్ధమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విన్నారుగా, ఈయన పేరు కటకం అంకారావు. నిజం చెప్పాలంటే ఈయన జనసేన పార్టీ నాయకులు. సుదీర్ఘకాలం అంటే పార్టీ ఆవిర్భావం నుంచి గురిజాల అలాగే మాచర్ల ఈ 2 నియోజకవర్గాల్లో చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు ఈయనపై ప్రమీల అనే మహిళ ఆరోపణలు చేసింది. 14 లక్షలు నేను ఇచ్చాను, దాదాపు నాకు 40 లక్షల వరకు డిమాండ్ చేశారు, 3 దఫాలుగా ఇచ్చాను, 2 సార్లు, ఒకసారి 7 లక్షలు మరొకసారి 7 లక్షలు, 3 సార్లు అని చెప్పడం, 2 సార్లు 7 లక్షలు 7 లక్షలు అని చెప్పడం. ఇక్కడే కాస్త కన్ఫ్యూజ్ వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది, చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా నడుస్తుంది. మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందినటువంటి ప్రమీల అంకారావుపై ఎందుకు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు, ఆయన దానికి ఎందుకు భయపడట్లేదు, నేను దేనికైనా సిద్ధం, ఈ వ్యవహారాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.